ఒక సేల్స్ మ్యాన్ ఉండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు. కానీ భగవంతుడితో కలిసి అతనికి ముగ్గురు పిల్లలు అని అందరికీ చెప్తుండేవాడు. అందరూ ఇతనికి పిచ్చి పట్టింది అనుకునేవారు. అతను ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తన ఇద్దరు పిల్లలకి ఏమేమి చేస్తాడో అవన్నీ తన మూడో కొడుకుకి కూడా, అంటే సాక్షాత్తు భగవంతుడైన ఆ శివుడిని తన కుమారుడిగా అనుకొని అన్ని పనులు ఆయనకి చేస్తున్నట్లు అతను అనుభవం చేసుకునేవాడు. అలాగే ఒక్కొక్క పిల్లవాడికి రోజుకి ఎంత ఖర్చు అయితే చేస్తున్నాడో అంతే ఖర్చుని రోజు భగవంతుడి హుండీలో వేస్తుండేవాడు. ఇలా అతని జీవన విధానం పూర్తిగా దైవ ధ్యాసలో ఉంటూ నడిచేది. ఒకరోజు పని నిమిత్తం ఆ సేల్స్ మ్యాన్ ఒక డాక్టర్ని కలవాల్సి వచ్చింది. బయట చాలామంది పేషెంట్స్ కూర్చున్నారు. ఒకే సీట్ ఖాళీ ఉంది. ఇతను శివుడిని చేయి పట్టుకొని తనతో పాటు తీసుకెళ్తున్నట్టు అనుభవం చేసుకొని అక్కడికి వచ్చాడు. ఒకే చైర్ ఖాళీ ఉంది కదా, దా బాబు నువ్వు నా ఒళ్ళో కూర్చో అని శివుడినే తన ఒడిలో కూర్చోబెట్టుకున్నట్టు తను అనుభవం చేసుకున్నాడు. ధ్యానంలో కూర్చున్నాడు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్దాం లోపలికి అని. ఈలోపు ఒక వృద్ధురాలు దూరం నుంచి వస్తూ ఉండటం ఆ సేల్స్ మ్యాన్ గమనించాడు. అయ్యో, పెద్ద ఆవిడ కదా, సీట్ ఇద్దాం, ఇంకెక్కడ చైర్ లేదు కదా అని భావించి చైర్లోంచి లేవబోతున్నాడు. ఆవిడ దూరం నుంచే కూర్చో 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 అంటూ వస్తుంది. ఇతనికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి, నీ ఒడిలో ఒక పిల్లవాడిని పెట్టుకొని లేస్తున్నావెందుకు, చక్కగా బాబుని కూర్చోబెట్టుకో అని అన్నది. వెంటనే ఇతను ఆశ్చర్యపోయాడు. శివుడు నాతో ఉన్నాడు అని నేను అనుకుంటున్నాను, కానీ నాకెప్పుడూ కనిపించలేదు, కానీ ఈమెకి శివుడు కనిపించాడు అని భావించాడు. ఇలా భగవంతుడు నిజంగా మనతో ఉన్నట్లు అనుభవం చేసుకుంటూ ఉండేవారికి ఆయన సదా తోడుగా ఉంటారు.